పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరబడడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోచారం ఇంటికి చేరుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. బాల్క సుమన్ ఎలా వచ్చారు, ఎలా చొరబడ్డారు, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారాయన. ఎవరు చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు బాల్క సుమన్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. అయితే పోచారం కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ బీఆర్ఎస్ ఓర్వలేక అక్కడ బాల్క సుమన్ చొరబడడం జరిగింది. అయితే అది సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా చొరబడ్డారు, ఏంటి ఓవరాల్ డీటెయిల్స్? ప్రస్తుతం ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కూడా బంజారాహిల్స్ నివాసానికి, పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా బొకే ఇచ్చి తన ఇంట్లోకి ఆహ్వానించారు. అయితే లోపల సీఎం రేవంత్ రెడ్డి తోటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. దాదాపుగా గంటకు పైగా సమావేశం కొనసాగుతుంది. అయితే ఆ సమయంలో ఊహించిన విధంగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్క సుమన్ ఒక్కసారిగా పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ దగ్గర సీఎం సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ గా ఉంటుంది. సో అప్పటికే సీఎం సెక్యూరిటీ అంతా కూడా బయట ఉన్నారు, ఎవరిని కూడా లోపలికి కనిపించట్లేదు. సో ఆ సమయంలో అనూహ్యంగా మా బాల్క సుమన్ ఒక్కసారిగా ఈ గేట్ ని తోచుకుంటూ ఒక్కసారిగా లోపలికి వచ్చారు. వెంటనే సీఎం సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయిపోయారు. తనతో పాటు విద్యార్థి సంఘ నాయకుడైనటువంటి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్, అతో పాటుగా ఓయూ విద్యార్థి నాయకులందరూ కూడా ఒక్కసారిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి దూసుకొని వచ్చారు. మా నాయకుడి ఇంటికి ఎలా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలా వస్తారు, ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని చెప్పేసి కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపించింది. కానీ ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా ఉపేక్షించలేదని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సీఎం ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. ఎవరికైతే ప్రోటోకాల్లో పేర్లు ఉంటే వాళ్ళు మాత్రమే లోపల కనిపిస్తారు. అయితే ఈ రూమ్ ఏదైతే ఉందో దాదాపుగా మన బాల్క సుమన్ ఒక్కసారిగా గేటు లోపల తోచుకుంటూ ఒక్కసారిగా ఈ డోర్ దగ్గరికి ఒక్కసారిగా రావడం జరిగింది. వెంటనే ఇక్కడ కూడా సీఎం సెక్యూరిటీ వెంటనే అలర్ట్ గా ఉన్నారు. అలర్ట్ అయిన సమయంలో వెంటనే బాల్క సుమన్ పట్టుకొని దాదాపుగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులకి బాల్క సుమన్ ని ఉపజెప్పారు. ప్రస్తుతం బాల్క సుమన్ అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. తనతో పాటుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం అయితే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఘటన అంతటిని కూడా మొత్తం పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ని కూడా తీసుకోబోతున్నారు. మా బాల్క సుమన్ ఎట్లా వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఏం జరిగింది అనేది కూడా మొత్తం కూడా పోలీసులంతా కూడా ఇక్కడ అలర్ట్గా ఉన్నారు. అంటే మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా బాల్క సుమన్ పై కూడా కేసు నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చట్టవిరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా సీఎం లోపల ఉండగా మంత్రులు అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్, అదేవిధంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. ఆ సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో వాళ్ళ ఏకాంతంగా చర్చించుకుంటున్న సమయంలో ఈరోజు కేబినెట్ మీటింగ్ కూడా ఉన్నది. కేబినెట్ మీటింగ్లో తీసుకోబోతున్న నిర్ణయాలు ఏంటి అనేటిని కూడా ఇటు పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. దాదాపుగా గంటకు పైగా రైతు రుణమాఫీ అంశాలకు సంబంధించి కూడా, ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు, గతంలో వ్యవసాయ శాఖ మంత్రి పనిచేశారు, స్పీకర్గా పనిచేశారు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. తనకు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో, ఎప్పటికల్లా రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం ఏంటి అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి వివరిస్తున్న సమయంలో అనూహ్యంగా ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాల్క సుమన్ గేట్లు తోచుకుంటూ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర నుంచి దాదాపుగా ఈ డోర్ వరకు కూడా రావడానికి ప్రయత్నం చేశాడు. ఈ డోర్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులందరూ కూడా సెక్యూరిటీ అలర్ట్ అయింది. అలర్ట్ అయిన తర్వాత అతన్ని తీసుకొని బయటకు వచ్చారు. సో ఆ సమయంలో అప్పటికే కొంతమంది విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా అక్కడక్కడ కొంతమంది వేచి చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఆందోళన దిగుదామనే ప్రయత్నంలో ఉన్నారు. సో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఒక ప్రీ ప్లాన్ ప్రకారం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత బాల్క సుమన్ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా, అంటే బీఆర్ఎస్ కు చెందినటువంటి విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏదేమైనా సరే ఈ ఘటన
మాత్రం పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నడూ కూడా జరగలేదు. అంటే ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఎలా ఇలాంటి ఘటనలు అంటే ఇలాంటి వాటికి ఎలా వస్తాడు, ఎలా ఏ విధంగా చొరబడతాడు, సో ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కూడా పోలీసులు కూడా కొంత సీరియస్గా అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి సరిపోయింది, అదే ఏరే వాళ్ళు అయితే ఎలా ఉండేది కాబట్టి. సో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు కూడా తనపై ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఎవరైతే ఇంకా ఈ ఆందోళన పాల్గొన్నారో, ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారో, అదేవిధంగా బాల్క సుమన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో కొంత ఆందోళన దిగారో, వీరందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం